వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మన ఛానల్లో డిఎస్సి 90 డేస్లో భాగంగా మనం ఇవాళ 7th డే నాడు మన చుట్టూ జరిగే మార్పులు 6th క్లాస్ లెసన్లో ఉన్నది. ఇందులో వచ్చే క్వశ్చన్స్ అనేటివి మనం చూద్దాం. ఇందులో వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే మన చుట్టూ ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడే చూసుకున్నా సరే మన చుట్టూ ఏదో ఒక మార్పు జరుగుతూనే ఉంటుంది. సో దానివల్ల ఏమైపోతుంది అని అంటే ఒక పదార్థం అనేది ఇంకో పదార్థంగా అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది. సో ఇలా ఎందుకు రూపాంతరం చెందుతుంది, రూపాంతరం చెందడాన్ని ఏమంటారు అనేది క్లాస్లో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనకి పదార్థాన్ని 3 రకాలుగా విభజించవచ్చండి. ఒకటి ఘన పదార్థాలు, రెండోది వచ్చేసి ద్రవ పదార్థాలు, మూడోది వచ్చేసి వాయు పదార్థాలు. ఘన పదార్థాలు అంటే ఏంటి అని అంటే మనకి గట్టిగా ఉండే వాటిని ఘన పదార్థాలు అంటారు. అణువులు దగ్గరగా ఉంటాయి. ఇవి వచ్చేసి ఘన పదార్థాలు. ఈ డస్టర్ కానీ బ్లాక్ బోర్డ్ కానీ ఇవన్నీ వచ్చేసి ఘన పదార్థాలు. తర్వాత వచ్చేసి ద్రవ పదార్థాలు అని అంటే మనకి పాకే గుణం ఉన్న వాటిని ద్రవ పదార్థాలు అంటారు. పాత్రకి ఉండేదాన్ని మనకి పాత్రలో పోస్తే వాటి ఆకారం వచ్చే వాటిని మనం ద్రవ పదార్థాలు అని అంటాం. సో వాయు పదార్థాలు వాయు పదార్థాలు అని అంటే మనకి కంటికి కనిపించని వాటిని వాయు పదార్థాలు, నైట్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ గాలి కానీ నీరు లాంటి పదార్థాలను మనం వాయు పదార్థాలు అంటాం. మన చుట్టూ మరి ఎలా జరుగుతాయి మార్పు అని అంటే ఒక పదార్థం అనేది ఇంకో పదార్థంగా మారుతుంది. ఎందుకు మారుతుంది అనేది సహజంగా జరుగుతుంది, కొన్ని కృత్రిమంగా కూడా జరుగుతాయి. సహజంగా జరిగే వాటిని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఘన పదార్థం అనేది ద్రవ పదార్థంగా మారితే అని అంటే ఘన పదార్థం మనకి ద్రవ పదార్థంగా మారి ఇప్పుడు మనం ఒక ఐస్ ముక్కను తీసుకున్నామంటే ఐస్ ముక్క అనేది మనకి ఐస్ ముక్క మనకి ఘన పదార్థంగా ఉంటుంది కదా, స్ఫటిక రూపంలో. సో అది ఘన పదార్థం అవుతుంది. అది ఒక మనకి కొద్దిగా ఎండలో పెడితే ఏమైపోతుంది, ద్రవ పదార్థంగా వాటర్గా మారుతుంది. ఇలా మారితే దాన్ని ఏమంటాము అంటే ద్రవీభవనం అంటారు. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ద్రవీభవనం అని అంటారు. తర్వాత వచ్చేసి మనకి ఘన పదార్థం ద్రవ పదార్థంగా మారితే దాన్ని ద్రవీభవనం అంటారు. ద్రవ పదార్థం వచ్చేసి ఘన పదార్థంగా మారింది అనుకోండి. ఇప్పుడు అదే మనం వాటర్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, ఫ్రిడ్జ్లో పెడితే ఐస్ ముక్కలు అనేటివి ఏర్పడతాయి, అంటే ఘన పదార్థంగా మారుతుంది. సో ఇట్లా ద్రవ పదార్థాలు ఘన పదార్థాలుగా మారడాన్ని ఏమంటాము అని అంటే ఘనీభవనం అని అంటాము. ఘనీభవనం లేదా స్ఫటికీకరణం అని అంటాము. ద్రవ పదార్థాలు ఘన పదార్థాలుగా మారడాన్ని ఘనీభవనం లేదా స్ఫటికీకరణం అంటాం. అదే వాయు పదార్థాలు ఉన్నాయనుకోండి, నీటి ఆవిరి ఉంది, అది వాయు పదార్థమే కదా. నీటి ఆవిరి ఉంది, అది వాయు పదార్థమే కదా. వాయు పదార్థాలు అనేటివి మనకి ద్రవ పదార్థంగా మారితే మనం నీటి ఆవిరి నీరుగా మారింది అనుకోండి, అలాంటి దాన్ని మనం సాంద్రీకరణం అని అంటాము. గుర్తుంచుకోండి, సాంద్రీకరణం అని అంటాం. తర్వాత వచ్చేసి మనకి వాయు పదార్థం అనేది మనకి డైరెక్ట్గా ఘన పదార్థంగా మారిందని అనుకోండి, దాన్ని ఉత్పతనము అని అంటాము. ఉత్పతనము లేదా వార్ ట్రస్ట్ అంటారండి. వార్ ట్రస్ట్. ఘన పదార్థం ద్రవ పదార్థం ద్రవీభవనం, ద్రవ పదార్థం ఘన పదార్థం ఘనీభవనం, వాయు పదార్థం ద్రవ పదార్థం సాంద్రీకరణం, వాయు పదార్థం ఘన పదార్థం ఉత్పతనం. సో ఇది వచ్చేసి మనకి దీని గురించి. తర్వాత వచ్చేసి మనకి ఇవే కాకుండా ద్రవ పదార్థం అనేది నీటి ఆవిరిగా మారుతుంది కదా. ద్రవ పదార్థం వాయు పదార్థంగా మారడాన్ని అంటే నీటి ఆవిరిగా మారడాన్ని ఏమంటారు అని అంటే బాష్పోత్సేకం లేదా బాష్పీభవనం అని అంటారు. బాష్పోత్సేకం లేదా బాష్పీభవనం అని అంటాం. సో ఇవి వచ్చేసి మనకి మన చుట్టూ ఉండే జరిగే మార్పు. ఇది వచ్చేసి మనకి 7th క్లాస్ 6th క్లాస్లో ఉన్న 7th లెసన్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనకి ఇందులో వచ్చేసి బౌద్ధ విద్య విధాన కాలంలో వచ్చేసి మనకి మోక్ష సాధన ముఖ్యంగా జరుగుతుంది కదా. సో దాన్ని బట్టి వాళ్ళు నిర్వాణం అనే దాన్ని ఉంచుకునే వాళ్ళండి. నిర్వాణం అని అంటే తిండి తినకుండా ఉపవాసం ఉండి చనిపోవడాన్ని నిర్వాణం అని అంటారు.
యాక్చువల్గా ఈ నిర్వాణాన్ని పాటించి చనిపోయిన ఒక రాజు కూడా ఉన్నాడండి. మనకి గుప్తుల కాలంలో ఉంటాడు ఆ రాజు వచ్చేసి. మనకి ఇందులో వచ్చేసి విద్యా లక్ష్యాలు వచ్చేసి మనకి ఇక్కడ సింపుల్గా అందరికి అర్థమయ్యేటట్టు నైని, జీవ, ఆశ అనేటివి ఉన్నాయండి. నైని, జీవ, ఆశ అని అంటే నైతిక అభివృద్ధి అనేది పెంచాలి. విద్యా లక్ష్యంలో వచ్చేసి నైతిక అభివృద్ధి అనేది పెంచాలి. అలాగే నిరాడంబర జీవితం అనేది గడపాలి. నైతిక అభివృద్ధి పెంచాలి, నిరాడంబర జీవితం అనేది గడపాలి. నైతిక అభివృద్ధి అని అంటే మంచి విలువల్ని పాటిస్తూ ఉండడమే నైతిక అభివృద్ధి అండి. అలాగే నిరాడంబర జీవితం అని అంటే జీవితం ఆడంబరంగా కాకుండా నిరాడంబరంగా ఉంచుకునేలా జీవితం గడపాలి. అలాగే జీవికకు సిద్ధం కావడం అని అంటే మనకి గృహస్థమం, వానప్రస్థానం అని ఉంటుంది కదా, వాటికి సంఘజీవులు ఏర్పడడానికి సిద్ధం అవ్వడాన్ని జీవికకి సిద్ధం కావడం. తర్వాత వచ్చేసి మనకి మ్యారేజ్ అయిన తర్వాత విముక్తి కోసం వెళ్తారు కదా, సో ఇది వచ్చేసి మనకి విముక్తి అండి. తర్వాత వచ్చేసి మనకి అహింస అని అంటే ఏ జంతువుని చంపరాదు, దేని మీద దాడి చేయకూడదు అనేది తెలిపేది మనకి అహింస. ఇది బౌద్ధుల విద్యాన కాలంలో వచ్చేసి మనకి చెప్పిన విద్యా లక్ష్యం అండి. అలాగే సత్యసంపదమైన జీవితం అంటే జీవితాంతం సత్యం మాట్లాడుతూ ఉండాలి అనేది మనకి బౌద్ధుల కాలంలో ఉన్న విద్యా విధానం అండి. తర్వాత మనకి వచ్చేసి ఉపాధ్యాయులు వచ్చేసి మనకి పితృభావం కలిగి ఉంటారండి. ఎవరి పట్ల పితృభావం కలిగి ఉంటారు అని అంటే విద్యార్థుల పట్ల పితృభావం కలిగి ఉంటారు. అలాగే మనకి విద్యార్థులు ఉపాధ్యాయుల్ని మనకి పితృభావంతో చూస్తారు అని అంటే వాళ్ళ తండ్రి వలె చూస్తారండి. తర్వాత వచ్చేసి మనకి బౌద్ధుల కాలంలో ముఖ్య ఉద్దేశం నిర్వాణం అండి. నిర్వాణం అని అంటే చెప్పుకున్నాం కదా, చివరికి ఆహారం లేకుండా తీసుకొని చనిపోవడాన్ని నిర్వాణం అని అంటారు. ఒకవేళ అయినా సరే మోక్ష సాధన అని కూడా అంటారు. అని అంటే మోక్షం కోసం ప్రయత్నించడం అన్నట్టు. అలాగే మనకి ఇది అయినప్పటికీ నూలు తీయడం కానీ, వడకడం కానీ, బట్టలు కుట్టడం కానీ, చిత్రలేఖనం కానీ, ఆయుర్వేదం కానీ, శిల్పకళ అనేటివి కానీ మొదలైనవి ఉండేవి అండి. అంటే ఇవన్నీ ఉన్నా కానీ మనకి మిగతావి కూడా ఉండేవి. తర్వాత మనకి ఇవన్నీ చెప్పేవారు. నూలు తీయడం కానీ, వడకడం కానీ, బట్టలు కట్టడం కానీ, చిత్రలేఖనం కానీ, అంటే బతకడానికి అవసరమైన కళలన్నీ విద్యా లక్ష్యాల్లో మనకి చెప్పేవారు. అలాగే ఎలిమెంటరీ విద్యలో 3 Rsని కూడా చేశారు. అంటే 3 Rs అంటే మనకి ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, 3 Rs అంటే మనకి చదవడం, రాయడం, లెక్కించడం అనేది 3 Rsగా చెప్పుకోవచ్చు. విద్యా బోధన అనేది మరి ఏ భాషలో జరిగింది అని అంటే పాలి మరియు ప్రాకృత భాషలో జరిగిందని. మనకి హిందువుల్లో విద్యా బోధన ఎలా జరిగిందంటే సంస్కృత భాషలో జరిగింది. ఇక్కడ వచ్చేసి విద్యా బోధన అనేది పాలి లేదా ప్రాకృత భాషలో అనేది జరిగింది. బోధన అనేది మనకి కంఠస్థ పద్ధతి మరియు ఉపన్యాస పద్ధతి. అంటే కంఠస్థం చేసుకొని వచ్చి చెప్పేవాళ్ళు, లేకపోతే ఉపన్యాసం ఇస్తున్నట్టు చెప్పేవాళ్ళు అండి. ఇది వచ్చేసి మనకి బోధన పద్ధతి అనేది ఇలా జరిగింది. అలాగే మనకి స్త్రీ విద్యకు ప్రాధాన్యతనిస్తూ బౌద్ధ మత తత్వంతో పాటు లౌకిక విద్యను కూడా అందించేవారు. అంటే స్త్రీ విద్యకు కూడా ప్రాధాన్యత అనేది ఏర్పడిందండి బౌద్ధ మతంలో వచ్చేసి. సో ఇది అనేది మీరు గుర్తుంచుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మనం ఇంతకుముందు ఆల్రెడీ వేదకాలంలో విద్య ఎలా జరిగింది, అలాగే ఉత్తర కాలంలో విధానం ఎలా జరిగింది అనేది నేర్చుకున్నాం. వేదకాలంలో వచ్చేసి మనకి వర్ణాలు ఏర్పడ్డాయని, చతుర్వర్ణాల ద్వారా విద్య నేర్చుకున్నారని, తర్వాత ఉత్తర వేదకాలంలో వచ్చేసి శ్రమ విభజన ఆధారంగా మనకి విద్య అనేది నేర్పారని నేర్చుకున్నాము. అలాగే మనకి స్త్రీలకు కూడా కొద్దిగా ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఉత్తర వేదకాలంలో నేర్చుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి బౌద్ధుల కాలం నాటి విద్యా విధానం. బౌద్ధులు అని అంటే అప్పట్లో మన బౌద్ధులు అనేవాళ్ళు ఎక్కువ సంఖ్యలో మనకి ఉండేవారు. సో వీరు ఎలా విద్యా విధానం చేసేవారు అనేది ఈ క్లాసులో చూద్దాం. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మోక్ష సాధన ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన మతం ఏది అని అంటే బౌద్ధ మతం అండి. మోక్ష సాధన అని అంటే మనకి మోక్షం గురించి, లేకపోతే నిర్వాణం గురించి అని అంటే చనిపోవడం గురించి, అంటే మోక్ష సాధన అంటే దేవుని దగ్గరికి వెళ్ళడం గురించి, మోక్ష సాధన దేవుడు మనకి కరుణిస్తాడు అనే దాని మీద మనకి బౌద్ధ మతం అనేది ఆవిర్భవించిందండి. బౌద్ధ మతంలో మనకి ముఖ్యమైన వాళ్ళు ఎవరు అని అంటే మనకి గౌతమ బుద్ధుడు అనేవాడు ముఖ్యమైన వాడు. బౌద్ధ మతం అనేది బుద్ధునితో మనకి బాగా ఫేమస్ అనేది అయ్యింది.
తర్వాత ఈ కాలంలో వర్ణాశ్రమ ధర్మాలకు అతీతంగా అన్ని వర్గాల వారికి విద్య అమల్లోకి వచ్చింది. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లయితే శూద్రులకు విద్య అనేది ఇవ్వలేదు కదా, కానీ ఇక్కడికి వచ్చేసరికి అన్ని వర్ణాలకు అని అంటే చతుర్వర్ణాలకు వచ్చేసి విద్య అనేది అందుబాటులోకి వచ్చింది. అలాగే 8 సంవత్సరాల వయసు గల విద్యార్థులు విద్యా సంస్థలో ప్రవేశానికి అర్హులు. అంటే 8 సంవత్సరాల పిల్లల్ని మాత్రమే విద్య నేర్చుకోవడానికి ఇక్కడ అనుమతి ఇవ్వడం అనేది జరిగింది. అలాగే విద్యార్థి దశని పబ్బజ అనే ఉత్సవంతో ప్రారంభమయ్యేది. మనకి విద్యార్థి యొక్క దశ అనేది ఏ ఉత్సవంతో ప్రారంభమైంది? ఇక్కడ పబ్బజ అనే ఉత్సవంతో, అని అంటే గోయింగ్ ఫార్త్ అంటే ముందుకు పోవడం అనే అర్థం. పబ్బజ అంటే ముందుకు పోవడం అనే అర్థం. అలాగే మనకి చూసుకున్నట్లయితే మనకి హిందువుల్లో ఏ ఉత్సవంతో మొదలైంది? మనకి ఉపనయనం అనే ఉత్సవంతో మొదలైంది. అలాగే మనకి ముస్లిమ్స్లో దేంతో మొదలైంది? మనకి బిస్మిల్లా అనే ఉత్సవంతో మొదలైంది. ఈ పాయింట్స్ అనేటివి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. శిష్యరికం స్వీకరించిన వారిని మనం సమనేరులు అని వ్యవహరించేవారు. శిష్యరికం అంటే మామూలుగా నేర్చుకోవడానికి వస్తారు కదా, వాళ్ళని ఏమంటారు అని అంటే సమనేరులు అని ఇక్కడ పిలిచేవారు. అక్కడికి వచ్చేసరికి మనకి గురుకుల వాసి లేదా వాసి అని పిలిచేవారు. తర్వాత వచ్చేసి మనకి శిష్యరికం వీరంతా విహారాల్లో మఠాల్లో విద్యని అభ్యసించేవారు. మనకి హిందువులు ఎక్కడ విద్య అభ్యసించేవారు అని అంటే మనకి గురుకులాల్లో లేదా అరణ్యాలలో విద్యను అభ్యసించేవారు. అలాగే వీళ్ళు వచ్చేసి మనకి విహారాల్లో లేదా మఠాల్లో విద్యను అభ్యసించేవారు. తర్వాత అక్కడ వచ్చేసి మనకి సమవర్తనోత్సవంతో ముగుస్తుందండి. ఇక్కడ వచ్చేసి మనకి 20 సంవత్సరాలు వచ్చేసరికి ఉపసంపద అనే ఉత్సవంతో ముగిస్తుంది. ఇది వచ్చేసి మనకి బౌద్ధ కాలంలో విద్యా విధానము ఎలా జరుగుతుంది అనే దాని గురించి మనకి ఎక్స్ప్లెనేషన్ అండి.